పద్మాచారణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సినిమాలో ఓ పాట ఉంది, 60లో 20 వచ్చింది అని చెప్పి. పద్మాచారణ 64 ఏండ్లు అంటారు, కానీ నేను ఇందాక చెప్పిన 24 ఏండ్లే ఉన్నట్టుందన్న, ఇది 64 ఏండ్లు కాదు, పాటలాగానే ఉంది అని చెప్పి. ఇందాక ఫోటో చూసి కూడా రామచంద్ర అని అన్నాడు, పాత ఫోటో వేసినావని అంటే పాతది కొత్తది ఏం లేదని, ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా గట్లనే ఉన్నాడు అని చెప్పిన. అంటే అది ఎందుకు అట్లా అంటే ఆయన పని చేయాలన్నటువంటి తపన, అందరితో కలిసి ఉండాలనేటువంటి, ముఖ్యంగా ఏంటంటే మనసు బోల్డ్గా ఉండండి. ఏమంటే మన ఫ్రీగా ఉంటాం కదా, మనసులో ఏం లేకుండా కల్మషము కుచితత్వము ఏది లేకుండా ఉంటే పద్మచారణ లెక్క ఉంటారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు శత్రువు వచ్చినా సరే నవ్వుతూ నీకేం కావాలి చెప్పు అని అడిగేటువంటి ఒక లక్షణం పద్మాచారి గారి దగ్గర ఉంది. ఎందుకుంది అంటే ఇంత ఆత్మీయంగా ఎందుకు మాట్లాడగలుగుతున్న ఆయన గురించి అంటే, తెలంగాణ ఉద్యమంలో చాలా తీవ్రంగా కలిసి ప్రతిరోజు దాదాపుగా ఒక 8-9 గంటలు కలిసి ఉండేటోళ్ళం, కలిసి పనిచేసేటోళ్ళం, ఎట్లా చేయాలి రేపు ఉద్యమం ఎట్లా చేయాలనే దాని మీద గంటలు గంటలు చర్చించేటోళ్ళం. దాని తర్వాత ఉద్యమం అయిపోయిన తర్వాత కూడా అదే రీతిన కలిసి ఉన్నటువంటి సందర్భం ఉంది. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చాలా సందర్భం, అంటే దాదాపుగా వారంలో ఒక 2-3 సార్లన్నా పద్మచారణ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, ఏం చేస్తున్నారు, ఎట్లున్నారు, ఎక్కడున్నారు అనేటువంటి మాటలు ప్రతిరోజు, అంటే ప్రతిరోజు కలుస్తున్నట్టుగానే ఉంటుంది పద్మాచారి గారిని. దాంతోపాటు మొదటి నుంచి జాతీయ భావాలు ఉండి విద్యార్థి పరిషత్లో సంఘంలో పనిచేసినటువంటి వ్యక్తిగా మాకు ఇంకా కొంచెం దగ్గరైనటువంటి పరిస్థితి. మరి వారు ఉద్యోగం ఉన్నప్పుడు ఉద్యోగ బాధ్యతల రీత్యా ఇతరత్ర రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఫ్రీ అయినరు కాబట్టి, ఉద్యోగ విరమణ చేసినారు కాబట్టి మరొక బాధ్యతను తీసుకొని వారు రాజకీయాల్లోకి రావాలి, జాతీయవాద దృక్పథంతో ఉన్నారు కాబట్టి ఈ జాతీయవాద రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని చెప్పి నేను పద్మాచారి గారిని కోరుకుంటూ, మరి భగవంతుడు వారికి ఆయురారోగ్యాన్ని, శతవసంతాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం.